Hello everyone, welcome back to my channel. And today our topic is mixed crops and crop rotation. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ క్లాస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది సో మళ్ళీ మీ ముందుకు అర్థం కావడం కోసం షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు మళ్ళీ అకాడమిక్ బుక్స్ అనేది సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మిక్స్డ్ క్రాప్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది మిక్స్డ్ క్రాప్స్? మిక్స్డ్ క్రాప్స్ అంటే గ్రోయింగ్ ఆఫ్ మోర్ దెన్ 2 crops, growing of cultivation of more than 1 crop or more than 2 crops in a particular area known as the mixed crops. అంటే మోర్ దెన్ 1 crop, ఒక క్రాప్ కాకుండా దాంతోపాటు బార్డర్లో ఇంకొక క్రాప్, సో మధ్య మధ్యలో ఇంకొక క్రాప్ అట్లా కల్టివేట్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది, ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వన్ టైప్ ఆఫ్ క్రాప్ అబ్జర్వ్స్ ద న్యూట్రియంట్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ క్రాప్ విల్ రిలీజ్ ద న్యూట్రియంట్స్ టు ద నెక్స్ట్ క్రాప్. దట్ ఈస్ ద బెనిఫిట్. ఓకే, అండ్ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది మిక్స్డ్ క్రాప్స్. సో ఇక్కడ మనకు పీతో అంటే పీ ప్లాంట్తో పాటు బఠానీలు ఉంటాయి కదండి, బఠానీ ప్లాంట్, పీ ప్లాంట్తో పాటు ఏవేవి మనం కల్టివేట్ చేస్తామంటే సోయా, సోర్గమ్, గ్రీన్ గ్రామ్, ఈ 3 పీ ప్లాంట్తో కలిపి మిక్స్డ్ క్రాప్ లాగా కల్టివేట్ చేయొచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే SSG అంటే గ్రీన్ గ్రామ్, సోయా, సోర్గమ్, గ్రీన్ గ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, వేరుశనగ. గ్రౌండ్ నట్తో పాటు కాటన్ని కల్టివేట్ చేయొచ్చు, సన్ఫ్లవర్ని కల్టివేట్ చేయొచ్చు, అండ్ క్యాబేజ్ని కల్టివేట్ చేయొచ్చు. ఓకే, సో కాటన్, సన్ఫ్లవర్, క్యాబేజ్ ఈ 3 కూడా గ్రౌండ్ నట్తో పాటుగా కల్టివేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రౌండ్ నట్ ఈస్ ప్రొడ్యూసెస్ ఆయిల్, కాటన్ సీడ్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఆయిల్, నాట్ కాటన్ ఫైబర్. ఓకే, నాట్ కాటన్ wool. Cotton seeds also produces oil. This is the oily seed, and this is also oily seed. Sunflower also oily seed. Okay, ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆయిలీ కాబట్టి క్యాబేజ్, సో ఆయిల్తో క్యాబేజీ ప్రిపేర్ చేస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రౌండ్ నట్తో పాటుగా కాటన్, సన్ఫ్లవర్ అండ్ క్యాబేజ్ అనేది కల్టివేట్ చేస్తుంది, మిక్స్డ్ క్రాప్ లాగా కల్టివేట్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి కార్న్, మొక్కజొన్న, బ్లాక్ గ్రామ్తో పాటుగా కల్టివేట్ చేస్తుంటాం. మేజ్ వచ్చేసి రెడ్ గ్రామ్ అండ్ హల్దీ, ఇవి 2 కూడా వీటితో పాటు కల్టివేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కాటన్ ప్లస్ జెట్రోపా. జెట్రోపా ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది బయోడీజిల్. ఓకే, జెట్రోపా ప్లాంట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ది బయోడీజిల్. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యారీగోల్డ్ ప్లస్ మిర్చి. సో మిర్చి అంటే మనకి ఇక్కడ చిల్లీస్ మిర్చి ఉంటాయి కదా, దాంతోపాటు బంతిపూల చెట్లు బార్డర్లో నాటుతాం కదా, సో అట్లా కాంబినేషన్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ది గ్రోయింగ్ ఆఫ్ ది మిర్చి. ఓకే, కార్న్, బ్లాక్ గ్రామ్, మేజ్, రెడ్ గ్రామ్ అండ్ హెల్దీ, కాటన్ ప్లస్ జెట్రోపా, మ్యారీగోల్డ్ ప్లస్ మిర్చి, M అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వెన్ వి కమ్ టు ద crop rotation. Crop rotation is different from the mixed crops. Mixed crops is nothing but growing of more than 1 crop in a particular place known as the mixed crop. But crop rotation is the rotation of the crops. For example, some will be short term duration crops, some crops will be long term duration crops. So after production, after harvesting of the crop, after harvesting of the seeds, so growing of the next crop, not the same crop, growing of the next other type of the crop known as the rotation of the crop. For example, this year we cultivated paddy. So after 6 months, means within 6 months, the harvesting is completed. Okay, harvesting is completed. Then next we should not replant the paddy again. So that is not correct. So again we should not cultivate the paddy again. Then instead of that, what we have to do? So here there is a solution. Pulses we need to cultivate. Pulses అంటే మనకు గ్రీన్ గ్రామ్ కావచ్చు, బెంగాల్ గ్రామ్ కావచ్చు,
బ్లాక్ గ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పల్సెస్ కిందకి వస్తాయి కదా. సో దట్ పల్సెస్ వీ నీడ్ టు కల్టివేట్ ఆఫ్టర్ ది కల్టివేషన్ ఆఫ్ ది paddy. Okay, not including into the paddy. After harvest, the land will be vacate, right? Why? Because why we need to cultivate the pulses? Why? Because the nutrients are actually paddy plant requires more nutrients and more water also. Okay, this paddy plant requires more water plus nutrients. So it is utilized and also grown, and harvestation is also completed. Then here in the land, in the particular area, the land is vacated. In this land no nutrients. Then how it is correct to cultivate the paddy? So it is not correct. Why? Because if we cultivate the paddy again also, there is no benefit. Maybe half of the production will be decreases than the earlier. Okay, that is the solution. And next, pulse after we can also cultivate the paddy again also, no problem. Okay, so paddy after pulses after paddy is the best solution. This is the rotation of the crops. And next to tobacco, some other crops are tobacco after michi after tobacco again is the correct. Okay, so ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, టొబాకో అనేది ఘాటుగా ఉంటుంది, సో మిర్చి కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. టొబాకో ఆఫ్టర్ మిర్చి ఆఫ్టర్ టొబాకో is the correct. That alternation of the crop known as the crop rotation. And red gram కందులు అంటాం. సో రెడ్ గ్రామ్ ఆఫ్టర్ మేజ్ ఆర్ ప్యాడీ. ఇక్కడ గ్రామ్ అనేది ఒక పల్సెస్ అన్నమాట. గ్రామ్ అనేది ఒక పల్సెస్. సో ఇక్కడ దిస్ విల్ రిక్రూట్ ద న్యూట్రియంట్స్ ఇంటు ద ల్యాండ్, produces the nutrients into the land. So that land is very useful for the it is rich in nutrients that is useful for the growing of the maize plant and paddy plant. Already I said paddy plant requires more water plus nutrients. So that is produced by the red gram. Along with paddy we can also grow maize. Maize also requires more water and nutrients. That is why we can choose any one of these. This is the crop rotation. And what is the here weeds? Weeds ante kalupu mokkalu, unwanted plants. Weeds is nothing but unwanted plants from the particular area. Cultivation is the selected plants. It is very useful for the production. So those are eatables. Weeds is nothing but unwanted plant in a crop known as the weed. So ikkada unwanted plant enti manaku ikkada పులిచింతకాయలు అంటూ ఉంటారు కదా, పులిచింత కాటన్ మిర్చిలో గ్రో చేసేటప్పుడు పులిచింత అనేది ఒక వీడ్. సో పొగాకు మల్లె టొబాకో కల్టివేట్ చేసేటప్పుడు పొగాకు మల్లె ఇస్ ద వీడ్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్. దిస్ ఇస్ ఆల్సో అన్వాంటెడ్ ప్లాంట్. దిస్ ఇస్ అన్వాంటెడ్ ప్లాంట్. ఓకే, సో ఇన్కి కాటన్ అండ్ మిర్చి, పులిచింత ఇస్ ఏ అన్వాంటెడ్ ప్లాంట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కాటన్ అనేది వైట్ కలర్లో ఉంటుంది కదండి, కాటన్ ఈజ్ ఏ వైట్ కలర్. సో పులిచింత కూడా మనకు పులిచింతకాయలు ఎప్పుడైనా చూసారా? పులిచింతలో అవి కూడా చుట్టూ ఉన్న పల్ప్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మిక్స్డ్ క్రాప్స్ అండ్ క్రాప్ రొటేషన్. ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఆల్సో అప్కమింగ్ వీడియోస్. సో ఏదైనా కంటెంట్ మిస్ అయి ఉంటే, ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.